భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టర్ గారికి జిల్లా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఈ సీఎంఆర్ పై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతుల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్న సందర్భంలో కేవలం మీడియేటర్గా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ధాన్యానికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరించడం జరుగుతుంది. సుతిలికాండ్ నుంచి పడితే హమాలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, గోడౌన్ ఛార్జీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. కానీ రైస్ మిల్లర్ల దగ్గరికి వచ్చిన ధాన్యం యొక్క ఏదైతే బియ్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఎఫ్సిఐకి ఇవ్వాలి. ఎఫ్సిఐకి ఇవ్వాలంటే ప్రతి సంవత్సరం కూడా రబీ మరియు ఖరీఫ్ సీజన్లు 2 సీజన్ల ఏదైతే బియ్యాన్ని ఇవ్వాల్సిన సందర్భంలో ఎఫ్సిఐకి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 58,71,000 క్వింటాళ్ళ మెట్రిక్ టన్నులు ఏదైతే పెండింగ్ ఉన్నది ఇప్పటి వరకు, అంటే దాదాపు 1,000 కోట్ల రూపాయల బియ్యం ఈరోజు రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నది. ఇది రైస్ మిల్లర్ల దగ్గర ఉందా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా? రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏదైతే రైస్ మిల్లర్లతో కుమ్ముక్కైనారా అని వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కిసాన్ మోర్చా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనివల్ల రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. రైతుల యొక్క పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనది. అనేక సందర్భాల్లో రైతులను ఇబ్బంది పెట్టింది. తాలి తప్పపేట 6 కిలోలు, క్వింటాల్కి 6 కిలోలు, ఒక్కొక్క రైతు దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయలు, 50,000 నుంచి 1,00,000 రూపాయలు నష్టపోయిన సందర్భంగా మేము ఖచ్చితంగా వెంటనే ఈ మిల్లర్ల దగ్గర ఎంత ధాన్యం ఉన్నది, ఎంత ధాన్యం యొక్క రైస్ ఉన్నది, దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే వైఫల్యం ఉన్నదో, అదేవిధంగా ఈ అధికారుల వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిపై పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతామని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ బియ్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలా, రైస్ మిల్లులను వెంటనే వారిపై చర్య తీసుకోవాలా. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మిల్లింగ్ సంబంధించిన పెండింగ్ బకాయిలు రైస్ మిల్లర్లకు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.